ఒడిశా ఈ పేరు వినగానే మనకి పూరి జగన్నాథ్ టెంపుల్, కోనార్క్ సన్ టెంపుల్ లేదా అస్తమాను తుఫాన్లు వచ్చే రాష్ట్రంగానో ఎక్కువ పేదరికం ఉండే రాష్ట్రంగానో మాత్రమే తెలుసు. ఎందుకంటే ఒడిశా రాష్ట్రం మీడియాలో ఎప్పుడు కనిపించినా మాక్సిమం ఇలాంటి వార్తల ద్వారానే కనిపిస్తుంది. ఒకప్పుడు ఒడిశాలో పేదరికం ఏ స్థాయిలో ఉండేదంటే ప్రజలకి చేయడానికి పని లేక, వాళ్ళ కుటుంబాలకి 3 పూట్ల తిండి పెట్టే స్తోమత లేక, డబ్బు కోసం ఎన్నో ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వాళ్ళ కన్న పిల్లలని 50 రూపాయలకి 100 రూపాయలకి అమ్మేసి ఆ డబ్బుతో వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునేవారు. ఒడిశాలో ఉన్న కపిల్ నారాయణ తివారీ అనే ఒక ఎమ్మెల్యే వాళ్ళ ప్రాంతంలో ఉన్న ప్రజలు వాళ్ళ పిల్లలని శనగల కంటే తక్కువ ధరకే అమ్మేస్తున్న గవర్నమెంట్ పట్టించుకోవడం లేదని ఆయన పబ్లిక్ గా కామెంట్ చేశారు. అంటే ఒకప్పుడు ఒడిశాలో సిచ్యువేషన్ ఎలా ఉండేదో మీరే అర్థం చేసుకోండి. కానీ కట్ చేస్తే ఈ రోజు ఒడిశా ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్. ఇండియన్ హాకీ టీమ్ కి అఫీషియల్ స్పాన్సర్ అండ్ వరల్డ్ కప్ కి హోస్ట్ కూడా. మన దేశంలో నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన అఫీషియల్ డేటా ప్రకారం 2005 టైంకి ఒడిశాలో 63% ప్రజలు పేదరికంలో ఉంటే 2023కి అది 11%కి తగ్గింది. అంటే గత 20 ఏళ్లలో ఒడిశాలో పేదరికం ఏ స్థాయిలో తగ్గిందో మీరే చూడండి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు ఇదంతా ఎలా సాధ్యపడింది? ఒకప్పుడు కనీసం తినడానికి తిండి లేని సిచ్యువేషన్ నుండి ఈ రోజు దేశంలోనే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్గా ఒడిశా ఎలా ఎదిగింది అండ్ అలా ఎదగడానికి అక్కడ నవీన్ పట్నాయక్ గారు ఇంప్లిమెంట్ చేసిన ఎకనామిక్ పాలసీస్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. 2010 వచ్చే వరకు కూడా ఒడిశా మన దేశంలో ఉన్న పేద రాష్ట్రాల్లో ఒకటిగా ఉండేది. సో ఒడిశా ఎలా ఎదిగిందో చూసే ముందు అసలు ఈ రాష్ట్రం ఇంత పేదరికాన్ని ఎందుకు అనుభవించిందో మీకు తెలియాలి. జనరల్గా మన దేశంలో కోస్టల్ ఏరియాస్లో ఉండే రాష్ట్రాలు వేరే రాష్ట్రాలతో పోలిస్తే ఫాస్ట్గా డెవలప్ అవుతాయి. లైక్ గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు ఎట్సెట్రా. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బాగా జరగడం వల్ల అక్కడ ట్రేడింగ్ యాక్టివిటీ పెరిగి ఆ ఏరియాస్ కమర్షియల్గా డెవలప్ అవుతాయి. కానీ ఒడిశాకి సుమారు 480 కిలోమీటర్ల కోస్టల్ లైన్ ఉన్నా కూడా ఈ ప్రాంతం ఎందుకు డెవలప్ అవ్వలేదంటే ప్రెజెంట్ మనం చూస్తున్న ఒడిశా అనే రాష్ట్రం 1936లో ఏర్పడింది. దానికి ముందు ఒడిశా ఎలా ఉండేదంటే ఒడిశా ప్రాంతాల్లో ఉన్న నార్త్ ఏరియా అంతా బెంగాల్ ప్రెసిడెన్సీలో, సౌత్ ఏరియా అంతా మద్రాస్ ప్రెసిడెన్సీలో, అలాగే వెస్ట్రన్ పార్ట్ అంతా కూడా సెంట్రల్ ప్రావిన్సెస్లో అంటే ప్రెజెంట్ మధ్యప్రదేశ్లో భాగాలుగా ఉండేవి. సో ఒడియా భాష మాట్లాడే ప్రజలు ఈ 3 ప్రెసిడెన్సీస్లో కూడా మైనారిటీస్గా ఉండటం వల్ల వాళ్ళకి బ్రిటిష్ గవర్నమెంట్ అంత ఇంపార్టెన్స్ ఇచ్చేది కాదు. బ్రిటిష్ వాళ్ళు నార్త్లో ఉన్న బెంగాల్ ప్రెసిడెన్సీని అలాగే సౌత్లో ఉన్న మద్రాస్ ప్రెసిడెన్సీని డెవలప్ చేసినట్టు మధ్యలో ఉన్న ఒడిశా ప్రాంతాన్ని డెవలప్ చేసేవారు కాదు. అంటే అక్కడ రోడ్స్ కానీ, రైల్వే నెట్వర్క్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ డెవలప్ చేసేవారు కాదు. బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చే ముందు కూడా మొఘల్ సామ్రాజ్యానికి చెందిన చాలా మంది రాజులు ఒడిశా ప్రాంతం మీద ఎన్నోసార్లు దండయాత్ర చేయడం వల్ల ఆ ప్రాంతం ఫైనాన్షియల్గా వెనకపడిపోయింది. అయితే ఇప్పటి వరకు మీరు చూసింది హిస్టారికల్గా ఒడిశా ఎందుకు వెనకపడింది అని. కానీ ఒడిశా వెనక పడటానికి మరొక రీజన్ జియోగ్రాఫికల్ ఫీచర్స్. అంటే ఒడిశా జియోగ్రాఫికల్గా ఎక్కువగా తుఫాన్లు వచ్చే ప్రాంతం. అందుకే ప్రతి సంవత్సరం ఆ రాష్ట్రంలో ఏదో ఒక తుఫాన్ వచ్చి అక్కడ ఎంతో ప్రాణ నష్టం అలాగే కొన్ని కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరుగుతుంది. సో మనకి స్వతంత్రం రాకముందు ఒడిశా ప్రాంతంలో ఎంత బీభత్సం జరిగినా బ్రిటిష్ గవర్నమెంట్ ఆ ప్రాంతాన్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆ ప్రాంతంలో ఒడియా మాట్లాడే ప్రజలు అంతా కలిసి వాళ్ళకి సెపరేట్గా ఒక రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఉత్కల్ సమ్మేళని అనే పేరుతో 1903లో ఒక ఉద్యమం స్టార్ట్ చేశారు. అంటే నేను ఆల్రెడీ చెప్పినట్టే బ్రిటిష్ కాలంలో ఒరియా భాష మాట్లాడే ప్రజలు కొంతమంది బెంగాల్లో, కొంతమంది మద్రాస్లో, మిగిలిన వాళ్ళు సెంట్రల్ ప్రావిన్సెస్లో మైనారిటీస్గా ఉండేవారు. సో ఇప్పుడు వీళ్ళంతా కలిసి సెపరేట్ రాష్ట్రం కావాలని పోరాడితే ఫైనల్గా 1936లో ఒడిశా అనే ఒక స్టేట్ ఫామ్ అయింది. కానీ సెపరేట్ రాష్ట్రం ఏర్పడినా కూడా బ్రిటిషర్స్ ఆ స్టేట్ డెవలప్మెంట్ మీద పెద్దగా ఫోకస్ చేయలేదు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో ట్రైబల్ పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఆ ప్రాంతంలో ఏదైనా డెవలప్మెంటల్ యాక్టివిటీ స్టార్ట్ చేయాలన్నా అక్కడ వచ్చే తుఫాన్లకి అవి కలిగించే నష్టానికి భయపడి బ్రిటిష్ గవర్నమెంట్ ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీస్ కానీ, సీపోర్ట్స్ కానీ పెద్దగా నిర్మించకుండా ఈ ప్రాంతాన్ని చాలా వరకు నెగ్లెక్ట్ చేశారు. సో ఈ పర్టికులర్ రీజన్ వల్ల 1947లో మన దేశానికి స్వతంత్రం వచ్చే టైంకి ఒడిశా ఇండియాలో ఉన్న పేద రాష్ట్రాల్లో ఒకటిగా ఉండేది. ఒడిశాలో ఉన్న లిటరసీ రేట్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అండ్ న్యూట్రిషన్ వేరే రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉండేది. నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టే
ఒరిస్సా రాష్ట్రంలో వెస్ట్రన్ పార్ట్లో ఉన్న బొలంగీర్, కాలహండి అండ్ కోరాపుట్ డిస్ట్రిక్ట్స్ లో పేదరికం ఏ స్థాయిలో ఉండేదంటే ప్రజలు వాళ్ళ ఆకలిని తీర్చుకోవడానికి కన్న పిల్లలని కూడా అమ్మేసేవారు. సో ఇది 1980s లో ఒడిశా రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. అయితే ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి. అదేంటంటే ఏ రాష్ట్రంలో అయినా పేదరికం ఎక్కువగా ఉంది అంటే అక్కడ అవినీతి అలాగే లంచగొండితనం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒడిశాలో సిచ్యువేషన్ గమనించిన సెంట్రల్ గవర్నమెంట్ అంటే అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయిన ఇందిరాగాంధీ అండ్ ఆమె తర్వాత వచ్చిన రాజీవ్ గాంధీ ఒడిశాలో పేదరికాన్ని తగ్గించడానికి అక్కడ ఎన్నో స్కీమ్స్ ని లాంచ్ చేశారు. కానీ అప్పటికే ఆ రాష్ట్రంలో పెరిగిపోయిన అవినీతి అలాగే లంచగొండితనం వల్ల గవర్నమెంట్ ఎన్ని స్కీమ్స్ ని లాంచ్ చేసినా ప్రజలకి అవి చేరేవి కాదు. అయితే ఇది ఎలా ఉండగా మరోవైపు ఒడిశాలో పొలిటికల్ అన్స్టెబిలిటీ కూడా చాలా ఎక్కువగా ఉండేది. అంటే అస్తమాను ముఖ్యమంత్రులు మారిపోవడం, గవర్నమెంట్స్ కూలిపోవడం లాంటి అన్స్టేబుల్ యాక్టివిటీస్ జరిగేవి. ఫర్ ఎగ్జాంపుల్ 1961 నుండి 1980 వరకు అంటే ఈ 20 ఏళ్ల కాలంలో ఒడిశాలో 6 సార్లు ప్రెసిడెంట్ రూల్ విధించారు. సో అక్కడ పొలిటికల్ సినారియో ఎలా ఉండేదో మీరే ఆలోచించండి. ఇప్పటికే నేను చాలా పొలిటికల్ కేస్ స్టడీస్ లో ఈ విషయం చెప్పాను. ఒక రాష్ట్రంలో జరిగే పాలిటిక్స్ ఆ స్టేట్ యొక్క ఎకానమీ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. అంటే ఏ రాష్ట్రంలో అయితే 5 ఏళ్ల పాటు పూర్తిగా పరిపాలించగల స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ గవర్నమెంట్ ఉండదో ఆ రాష్ట్రం డెవలప్ అవ్వడం చాలా కష్టం. 1960s నుండి 2000 ఇయర్ వరకు ఒడిశాలో ఇదే జరిగింది. స్టేబుల్ గవర్నమెంట్ లేకపోవడం, అస్తమాను ముఖ్యమంత్రులు మారడం వల్ల ఆ రాష్ట్రంలో డెవలప్మెంట్ పెద్దగా జరగలేదు. ఒడిశాని చాలా ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీయే పరిపాలించింది. ఒకవేళ కాంగ్రెస్ ని ఓడించి వేరే ఏ పార్టీ పవర్లోకి వచ్చినా వాళ్ళు 5 ఏళ్ల పాటు పవర్లో కొనసాగకుండా మధ్యలోనే దిగిపోయేవారు. అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించి ఒడిశాలో ఒక వ్యక్తి 5 ఏళ్ల పాటు స్టేబుల్ గవర్నమెంట్ ని రన్ చేశారు. ఆయనే బిజు పట్నాయక్ అంటే నవీన్ పట్నాయక్ గారి తండ్రి. ఇతను జనతాదళ్ అనే పార్టీ నుండి 1990లో ఒడిశా సీఎం అయ్యారు. బిజు పట్నాయక్ గారు 5 ఏళ్ల పాటు సక్సెస్ఫుల్ గా ఒడిశాని రూల్ చేసిన తర్వాత 1997లో ఆయన చనిపోయారు. అప్పుడు మళ్ళీ ఒడిశా పాలిటిక్స్ లో అన్స్టెబిలిటీ స్టార్ట్ అయింది. అంటే ఒడిశా రాష్ట్రానికి ముఖ్యమంత్రులు వస్తున్నారు కానీ ఎవరూ కూడా 5 ఏళ్ల పాటు పరిపాలించడం లేదు. 1995 నుండి 2000 ఇయర్ వరకు అంటే ఈ 5 ఏళ్ల కాలంలో ఒడిశాకి 4 ముఖ్యమంత్రులు మారారు. సో ఇది ఎలా ఉండగా అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయిన ఐకే గుజరాల్ గారు బిజు పట్నాయక్ గారి చనిపోయిన తర్వాత తన కొడుకైన నవీన్ పట్నాయక్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని పాలిటిక్స్లోకి వచ్చి తన తండ్రి స్థానాన్ని భర్తీ చేయమని రిక్వెస్ట్ చేశారు. కానీ అప్పటికి నవీన్ గారికి పాలిటిక్స్లోకి రావాలనే ఇంట్రెస్ట్ కానీ ప్రజాసేవ చేయాలనే ప్యాషన్ కానీ ఏమీ లేదు. నిజానికి ఆయన విదేశాల్లో చదువుకోవడం వల్ల ఆయన పాలిటిక్స్లోకి వచ్చే టైంకి ఆయనకి ఒడియా లాంగ్వేజ్ మాట్లాడటం కూడా సరిగా రాదు. కానీ ఆయన ఐకే గుజరాల్ గారి మాట తీయలేక ఫస్ట్ టైం పాలిటిక్స్లోకి వచ్చారు. కొన్ని రోజుల తర్వాత నవీన్ పట్నాయక్ గారు జనతాదళ్ పార్టీ నుండి బయటికి వచ్చి 1997లో బిజు జనతాదళ్ బీజేడీ అనే పేరుతో ఒక కొత్త పొలిటికల్ పార్టీని స్థాపించి 1998 లోక్సభ ఎలక్షన్స్లో ఆయన పోటీ చేశారు. ఆ ఎలక్షన్స్లో బీజేడీ పార్టీ ఒడిశాలో 9 లోక్సభ స్థానాలు గెలుచుకుని కేంద్రంలో బీజేపీకి సపోర్ట్ చేసింది. సో బీజేపీకి సపోర్ట్ చేసినందుకు అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయిన వాజ్పేయి గారు నవీన్ పట్నాయక్ గారిని సెంట్రల్ మైనింగ్ మినిస్టర్గా అపాయింట్ చేశారు. ఆ తర్వాత 2000 ఇయర్లో ఒడిశాలో అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చాయి. ఆ ఎలక్షన్స్లో నవీన్ గారి బీజేడీ పార్టీ బీజేపీతో కలిసి పోటీ చేసి కాంగ్రెస్ని ఓడించింది. మళ్ళీ బిజు పట్నాయక్ గారి తర్వాత ఒక నాన్ కాంగ్రెస్ సీఎంగా నవీన్ పట్నాయక్ గారు ఒడిశాకి సీఎం అయ్యారు. దట్స్ ఇట్. అప్పటి నుండి 2024 వరకు ఒడిశాకి ఆయనే సీఎంగా ఉన్నారు. అయితే ఈ 24 ఏళ్ల కాలంలో నవీన్ గారు ఒడిశాలో చేసిన మార్పేంటో చూద్దాం. నెంబర్ 1 స్టేబుల్ గవర్నమెంట్. అంటే నేను ఆల్రెడీ చెప్పినట్టే ఏ రాష్ట్రమైనా డెవలప్ అవ్వాలంటే ముందు అక్కడ ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉండటం అనేది చాలా ముఖ్యం. అండ్ నవీన్ పట్నాయక్ గారు దాన్ని సాధించారు. బికాస్ 1950 నుండి 2000 ఇయర్ వరకు ఈ 50 ఏళ్ల కాలంలో ఒడిశాకి 12 మంది ముఖ్యమంత్రులు మారితే అందులో కేవలం 3 మాత్రమే 5 ఏళ్ల పాటు ఉండే స్టేబుల్ గవర్నమెంట్ని రన్ చేశారు. మిగిలిన వారంతా కూడా 2 ఏళ్ళు 3 ఏళ్ళు పరిపాలించి దిగిపోయేవారు. కానీ 2000 ఇయర్ తర్వాత వచ్చిన నవీన్ పట్నాయక్ గారు 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాదు, ఏకంగా 24 ఏళ్ల పాటు ఒడిశాలో ఒక స్టేబుల్ గవర్నమెంట్ని రన్ చేశారు. నిజంగా ఇది చాలా గొప్ప అచీవ్మెంట్. నెక్స్ట్, ఒడిశాని డెవలప్ చేయడానికి నవీన్ పట్నాయక్ గారు తీసుకొచ్చిన కొన్ని స్కీమ్స్ చెప్తా చూడండి. నెంబర్ 1 న్యూ ఇండస్ట్రియల్ పాలసీ. అంటే ఏ రాష్ట్రమైనా తొందరగా డెవలప్ అవ్వాలంటే ముందు అక్కడికి కంపెనీస్ రావాలి. సో కంపెనీస్ వచ్చి ప్రొడక్ట్స్ తయారు చేస్తే అప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్న యువతకి ఉద్యోగాలు వచ్చి వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మారుతుంది.
సో దీనికోసం నవీన్ పట్నాయక్ గారు 2001లో ఒడిశా రాష్ట్రానికి ఒక కొత్త ఇండస్ట్రియల్ పాలసీని ఇంట్రడ్యూస్ చేశారు. అదే ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ IPR 2001. ఈ పాలసీ ద్వారా ఒడిశాలో కంపెనీలు పెట్టడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని సింప్లిఫై చేశారు. అంటే తొందరగా ల్యాండ్ అలోకేట్ చేయడం, చీప్ మ్యాన్ పవర్ని సప్లై చేయడం, తక్కువ ధరకే పవర్ సప్లై చేయడం అండ్ సింగిల్ విండో క్లియరెన్స్ లాంటి ఎన్నో చేంజెస్ తీసుకొచ్చారు. సో దీనివల్ల ఒకప్పుడు ఒడిశాలో వెనకబడిన ఇండస్ట్రియల్ సెక్టార్ ఈరోజు ఆ రాష్ట్రం యొక్క జీవీఏకి 41.3% కంట్రిబ్యూట్ చేస్తుంది. నెక్స్ట్ మిషన్ శక్తి. ఇది 2001లో ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం స్టార్ట్ చేసిన ఒక ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఆడవాళ్ళని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్గా ఏర్పాటు చేసి వాళ్ళు సొంతంగా ఎదగడానికి అవసరమైన ఫైనాన్షియల్ సపోర్ట్ని డైరెక్ట్గా గవర్నమెంటే ఇస్తుంది. అంతేకాదు వాళ్ళు ఏమైనా ప్రొడక్ట్స్ని తయారు చేసినా వాటికి మార్కెట్ లింకేజ్ కూడా గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇప్పటికే ఒడిశా రాష్ట్రంలో 6 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏర్పడ్డాయి అండ్ వాటి నుండి సుమారు 70 లక్షల మంది ఆడవాళ్లు బెనిఫిట్ అయ్యారు. ఒడిశా గవర్నమెంట్ ప్రజలకి గవర్నమెంట్ సర్వీసెస్ని ఇంకా బెటర్ అండ్ ఎఫెక్టివ్ వేలో అందించడానికి 5T ఫ్రేమ్వర్క్ అనే ఒక ఇనిషియేటివ్ని లాంచ్ చేసింది. 5T అంటే టీమ్ వర్క్, ట్రాన్స్పరెన్సీ, టెక్నాలజీ, టైం అండ్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ స్కీమ్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే గవర్నమెంట్లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కలిసి పనిచేసి ప్రజలకి టైం టు టైం ఎలాంటి కరప్షన్ లేకుండా గవర్నమెంట్ సర్వీసెస్ని ట్రాన్స్పరెంట్గా అందించాలి. నిజానికి ఈ 5T ఇనిషియేటివ్ అనేది ఒడిశా రాష్ట్రంలో ఉన్న ఎడ్యుకేషన్ సెక్టార్లో చాలా బాగా పనిచేసింది. వీటితో పాటు ఒడిశా ప్రజలకి తక్కువ ధరకే క్వాలిటీ ఫుడ్ అందించడానికి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ద్వారా ₹1కే కిలో బియ్యం అందించడంతో పాటు తమిళనాడులో అమ్మ క్యాంటీన్స్ ఉన్నట్టే ఒడిశాలో ఆహార్ యోజన అనే స్కీమ్ ద్వారా ₹5కే క్వాలిటీ భోజనం పెట్టే క్యాంటీన్స్ని గవర్నమెంట్ రన్ చేస్తుంది. వీటితో పాటు యువతని హయ్యర్ స్టడీస్కి పంపించడానికి కళింగ సికియా సాతి యోజన స్కీమ్ ద్వారా 1% ఇంట్రెస్ట్కే లోన్స్ ఇవ్వడం, బిజు స్వస్థ కళ్యాణ్ యోజన లాంటి స్కీమ్స్ ద్వారా ఫ్రీ హెల్త్ కేర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడంతో పాటు ఒడిశా రాష్ట్రంలో అవినీతిని అలాగే లంచగొండితనాన్ని తగ్గించడానికి కూడా నవీన్ గారు చాలా యాక్షన్స్ తీసుకున్నారు. సో ఈ స్కీమ్స్ అండ్ పాలసీస్ వల్ల ఒకప్పుడు ఒడిశాలో 63%కి పైగా ఉన్న పేదరికం ఇప్పుడు కేవలం 11%కి తగ్గింది. అంతేకాదు 2001లో 46,000 కోట్లుగా ఉన్న ఒడిశా జీడిపి అంటే ఆ రాష్ట్ర ఆదాయం 2023 వచ్చేటప్పటికి సుమారు 8,60,000 కోట్లకి పైగా పెరిగింది. సో ఇదంతా చూస్తున్నప్పుడు నాన్ ఒడిశా పీపుల్ అంటే మనలాంటి బయట రాష్ట్రాల ప్రజలకి ఒడిశాలో జరుగుతున్నది చాలా గొప్పగా అనిపిస్తుంది, అవునా? కానీ మనం ఒడిశాలో ఉన్న ప్రజలతో మాట్లాడితే వాళ్ళలో చాలా మంది ఈ అభివృద్ధి అంతా కూడా ఒడిశా అంతా జరగలేదని, కేవలం ఒడిశాలో ఉన్న ఒక ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందిందని చెప్తుంటారు. ఎందుకంటే ఒడిశాలో ఉన్న కోస్టల్ ఏరియాస్ లైక్ భువనేశ్వర్, బాలాసోర్, కటక్ అండ్ పూరి లాంటి నగరాలు టూరిజం అండ్ సర్వీస్ సెక్టార్ వల్ల బాగా డెవలప్ అయితే ఒడిశాలో ఉన్న నార్త్ ఏరియా మైనింగ్ ఇండస్ట్రీస్ వల్ల మోడరేట్గా డెవలప్ అయింది. కానీ ఎటొచ్చి ఒడిశాలో ఉన్న సౌత్ వెస్ట్ పార్ట్ అంతా కూడా అన్డెవలప్డ్ ఏరియాగానే మిగిలిపోయింది. బికాస్ ఈ ఏరియాలో ట్రైబల్ పాపులేషన్ ఎక్కువగా ఉండటం, కొండ ప్రాంతాలు ఉండటం అండ్ ఇంకా చాలా కారణాల వల్ల ఒడిశాలో ఉన్న ఈ ప్రాంతం వేరే ప్రాంతాలతో పోలిస్తే ఇప్పటికీ చాలా వరకు వెనకపడి ఉంటుంది. ఈ డిఫరెన్స్ ఒడిశా ప్రజలకి చాలా బాగా తెలుసు. అందుకే నేను ప్రీవియస్గా చేసిన ఒడిశా వీడియోలో కింద కామెంట్ సెక్షన్లో ఒడిశా సగమే డెవలప్ అయిందని చాలామంది కామెంట్స్ చేశారు. దానికి రీజన్ ఇదే. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ థింగ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అంటే మనం వీడియో స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టే ఒడిశా హై సైక్లోన్ ఎఫెక్టెడ్ ఏరియా. అంటే అక్కడ ఎక్కువగా తుఫాన్లు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1999లో ఒడిశాలో ఒక సైక్లోన్ వచ్చింది. అది ఒడిశాలో ఎంత బీభత్సం సృష్టించిందంటే సుమారు 16 లక్షల ఇళ్లు కూలిపోయాయి, 8,000 మంది ప్రజలు చనిపోయారు. అప్పట్లోనే ఒడిశా గవర్నమెంట్కి 36,000 కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చింది. కానీ నవీన్ పట్నాయక్ గారు ఒడిశా సీఎం అయ్యాక ఆ రాష్ట్రంలో విపత్తు నిర్వహణ మీద అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద ఫోకస్ చేసి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్, ఫాస్ట్ రెస్క్యూ ఆపరేషన్స్ అలాగే ఎవాక్యుయేషన్ ప్రాసెస్ని నవీన్ గారు చాలా డెవలప్ చేశారు. ఎంతలా అంటే డైరెక్ట్గా యునైటెడ్ నేషన్స్ సంస్థ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఒడిశాని ఒక ఆదర్శంగా తీసుకోమని ప్రపంచ దేశాలకి సజెస్ట్ చేసింది. సో ఈ మార్పుల వల్ల ఒకప్పుడు కనీసం తినడానికి సరైన తిండి కూడా లేక పేదరికంలో బాధపడిన ఒడిశా రాష్ట్రం 2015 నుండి 2019 మధ్య అత్యధికంగా పేదరికాన్ని తగ్గించిన రాష్ట్రంగా అలాగే ఇండియాలో వేగంగా డెవలప్ అవుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా ఒడిశా చోటు దక్కించుకుంది. అయితే గత 24 ఏళ్లలో
ఒడిశా రాష్ట్రంలో ఇంత మార్పు రావడానికి కారణమైన నవీన్ పట్నాయక్ గారు 2024 ఎలక్షన్స్ లో ఫస్ట్ టైం ఓడిపోయారు. సో ఆయన ఎందుకు ఓడిపోయారు, అసలు ఒడిశా ప్రజలు ఆయన్ని ఎందుకు ఓడించారు అనే కేస్ స్టడీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నేను ఆల్రెడీ అది లాస్ట్ వీక్ పబ్లిష్ చేశాను. ఒకవేళ మీరు ఇంకా చూడకపోతే ఆ వీడియోని ఎండ్ కార్డ్స్ లో పెడతాను, తప్పకుండా చూడండి. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని పొలిటికల్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.